ఈ పరిస్థితికి ఎలా వచ్చారు? ఎవరు పెట్టోళ్ళలాగా ఏం చేద్దాం అట్లా తింటామని గుడిగాడు అనుకుంటాను వచ్చాం. గుడిగాడు అనుకుంటాను వచ్చాం. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, లేదు. అంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ. ఉన్నారు ఎవరి దారి ఎవరు పెళ్లిళ్ళు చేసుకొని పోయారు, ఎటోళ్ళు పోయారు. ఇంటికి కూడా ఇబ్బంది అప్పుడప్పుడు. మరి ఎవరో అన్ని మీ పోతోళ్ళు ఇస్తే తినేది. ఏదో ఆడ గుడిగాడ అయితే ఏదో ఎవరో ద్వారపజానం ఇస్తే రూపాయి 2 రూపాయలు అనుకోండి. ఏదో పాలైనప్పుడు అయ్యే ఏదో టిఫిన్ భోజనం తినటానికి, ఏదో కాలు మాగాలు నొప్పులకి అవి పిల్లలు తెచ్చుకుంటానికి బాగలేనప్పుడు వరకు. కొడుకు కూతుర్లు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లే. ఎవరెవరో అయిపోయారు. నీకు ఎప్పుడు బాధ ఏదమ్మా, ఎప్పుడు పట్టించుకోలేదు ఏంటి అని బాధ అనిపించదా? ఏం చేస్తాం ఇవాళ